ఎండుకొండ కైలాసగిరి పట్నం విడినాడి ఇక్కడికి ఎందుకు వచ్చావురా తండ్రి శివారంగమయ్యా వాళ్ళ నేను శివంగానే ఉన్నాను తండ్రి శివారంగమయ్యా నా వద్దకు వచ్చిన పని ఏమిటో నాతో చెప్పురా తండ్రి శివారంగమయ్యా బిడ్డ రావో బిడ్డ ఓ బిడ్డ చెప్పేదా ఒక మాట నువ్వు చెప్పు నందు పెట్టవమ్మా నువ్వు అడిగదాని ఒక మాట ఓ దేవి సౌడలమ్మ దేవి చెప్పేదాను ఒక మాట చెవునందు పెట్టు అడిగేదాను ఒక మాట ఆలకించు బిడ్డ నా మనసులో ఉన్న బాధ చెప్పుతాను నా బిడ్డ అని చెప్పి ఆ పల్లా జేలా పరమేశ్వరైనా ఓ దేవి చౌడలమ్మ దేవి నీ యొక్క తల్లి పార్వతి దేవికి నాకు వాగ్వాదం జరిగిన అదమ్మా కూరరాని కోరికలు కోరింది నీ యొక్క తల్లి పార్వతి దేవి అడగరాని వరములు కోరింది నీ తల్లి పార్వతి దేవి కోరేటి వరకల్లా 3 పుష్పం 3 వరములు కోరినానే మూడు గడియల్లా 3 వరాలు కోరినానమ్మా పుడుగు ముట్టని పుష్పంపు కప్పపట్టి గౌతమ నీరు తెచ్చి ముక్కాన 3 గడియల్లా చిరలేని పత్తిని తెచ్చి లింగానికి లింగ పూజ కట్టాలి అంగానికి అంగ పూజ కట్టాలి శివ పూజ కట్టాలి హరి పూజ కట్టాలి అని నేను చెప్తే నాతోటి వాదమాడిందమ్మా జూదమాడిందమ్మా నాదా ప్రాణేశ్వరయాని ఒక పువ్వు కాదు 2 పువ్వులు కాదు 7 తట్ల మల్లె పూలు తీసుకొచ్చి నీడ మీద పోస్తాను ఒక బిందె కాదు 2 బిందెలు కాదు 7 బిందెల నీరు తీసుకొచ్చి నీడ మీద పోస్తానని నాకు వాదమాడింది జూదమాడింది కూరరాని కోరికలు ఒరేటి వరకల్లా కారండపడి రోనా కాని కష్టాల పాలవుతుంది బిడ్డ చౌడలమ్మ దేవి ఈ చౌడలమ్మ రూపం పటమార్చుకొని నీ యొక్క తల్లి గర్భవాసన నువ్వు పుట్టాలి బిడ్డ అందుకొరకే నీ వద్దకు వచ్చినాను బిడ్డ తండ్రి దేశానికి దేవుడు నీవు రాజ్యానికి రాదు నీవు ఈ రోజు నా పార్వతమ్మ నా తల్లి పార్వతమ్మ ఒకసారి కష్టాలు పెడతా ఉన్నావు నేను నీ వెంట వచ్చినట్టయితే నీ ఎన్ని కష్టాలు పెడతావో నేను ఈతగొల్ల వాళ్ళ అడుగు పెట్టినప్పటికి ఇప్పటిదాకా నా ఎర్రగొల్ల వాడలా ఉన్న వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు ఆవులు గోరున్నాయి గొర్రెల మందలున్నాయి ఆవులు గోరతోటి క్షేమంగా ఉన్నారు నేను ఇక్కడికి వెళ్ళి నేను నీ తండ్రి వచ్చినట్లయితే ఎర్రగొల్ల వాళ్ళు కాని కష్టాల పాలైతేనేమో నేను వచ్చి నీతో కాని కష్టాలు పడతానేమో రాలేరు నా తండ్రి నేను రాలేరు నా తండ్రి నీవు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోరా శివారంగమయ్యా చౌడలమ్మా నా బిడ్డవు నీవమ్మా కన్న తల్లి నేను కన్న తండ్రికి కష్టం వచ్చిందమ్మా కల్లా కలియుగంలోనా కలియ వ్యాపారంలోనా కన్న కొడుకులకు కన్న బిడ్డకు కష్ట సుఖాలు వస్తే కన్నా సలగలు తీరుస్తారు బిడ్డ నా బిడ్డవు నీవమ్మా నీ తండ్రి నేనమ్మా నా కష్టము వచ్చింది బిడ్డ కష్టము నీవైనా నువ్వు కల చేసుకో తల్లి కలిగేది బిడ్డ సరే తండ్రి నీవు మాత్రం కాళ్ళ వెళ్ళ పడతా ఉన్నావు కన్న తండ్రి కష్టం వస్తే కన్న బిడ్డ మీద రితివి చేసుకోమంటున్నావు సరేరా నా తండ్రి ఇది వాదంగమయ్యా నీవు కోరిన విధంగా నీ వెంట నేను వస్తాను గాని నేను కోరిన కోరికలు నేను నెరవేర్చినట్టయితే వెంబడి వచ్చేదారా అనగా నా తండ్రి నేను కోరుకున్న కోరికలు నీవు నెరవేర్చినట్టయితే నీవే వెంట వస్తావు నా తండ్రి శివారంగమయ్యా చాలా సంతోషం బిడ్డ చౌడలమ్మ దేవి నువ్వు ఓడిన కోరికలు కోరుతాను అంటున్నావమ్మా నువ్వు ఓడిన కోరికలు నేను తప్పకుండా నెరవేరుస్తాను కానీ నెరవేరుస్తా బిడ్డ చాలా సంతోషం తల్లి నా కష్టం కళ తీరుస్తున్నావు నువ్వు ఎన్ని కోరికలు కోరుకో బిడ్డ నా కష్టం కలవేట్టు కోరుకున్న కోరికలు కోరుకో అమ్మ పార్వతి సౌడలమ్మ నీవైనా మనము నా ఏమైనా కోరికలు ఉన్నాయో కోరుకోమంటే నువ్వు రా తండ్రి శివారంగమయ్యా కోరిరా కోరికలు కోరేదారు 5 కోరికలు రా 5 కోరికలు నెరవేర్చినట్టయితే తండ్రి నీ వెంట వస్తానని చెప్పి అమ్మవారు సౌడలమ్మనైనా నీ పరమేశ్వరుడా నీ ఏమికి అల్లబద్దరామే నాకు రావాలని తండ్రి నాకు కావాలి తండ్రి అక్షరములే నాకు కావాలి తండ్రి రాయించామరా నాకు కావాలి తండ్రి
నీ అది కాళ్ళ పద్మనాభం కావాలి పుట్టినా నామడోలు 4 మీద 4 అక్షరం ఉన్న చిత్రకన్ను ఈపులా ఇంజామరా ఈ 5 వరాలు నాకు ఇచ్చినట్టయితే వెంబడి వచ్చేదారా నన్నగా నా తండ్రి శివరంగామయ్యా నేను కోరుకున్నవి నాకు ఇచ్చి నీ వెంట వస్తాను తండ్రి శివరంగమయ్యా తదాస్తు బిడ్డ తదాస్తు నీకు మనో వాంఛ ఫలసిద్ధిరస్తు ఇష్టకార్య ఫలసిద్ధిరస్తు ఆనందమే ఆనందమే నవదికి శివనందమే ఆనందమే ఆనందమే నవదికి శివనందమే ఆనందమే శివరంగమే ఆనందమే ఆనందమే సంతోషపడ్డాడు మా ఎలగంగమయ్య నా బిడ్డ చౌడలమ్మ నా వెనుగమ్మడి వస్తున్నానని చెప్పుకొని 101 శక్తులు నా బిడ్డలు ఉన్నారు 101 శక్తులలో ధైర్యం నల్లది బిడ్డ చౌడలమ్మ అని చెప్పి నా భార్య పార్వతి కడుపు వాసన ముట్టాలని నా బిడ్డ చౌడలమ్మ అని చెప్పి ఈ చౌడలమ్మనైనా ఏ ప్రకారం తీసుకువెళ్ళాలని చెప్పుకొని ఆ శంకరన్న జ్వరాలకి విభూతి తీసిందట విభూతి తీసుకొని 33 కాలంగా మంత్రాలు పట్టి 66 చెట్టు మంత్రాలు చదివినాడు 77 కోల మంత్రాలు పట్టించుకొని ఆ చౌడలమ్మ మీద అల్లుకొని ఒక ఉసిరికాయ అంత భిన్నము ఉసిరికాయ అంత రూపంతో ఆ చౌడమ్మ తయారు చేసుకొని 20 ఎర్రగొల్ల వాడలోన బిడ్డ చౌడలమ్మ నీ యొక్క రూపముతోటి నీ యొక్క మహిమతోటి 20 మందకాల కావలి ఉన్నారు వాళ్ళు మంచిగా ఉన్నారు ఇక్కడ నుండి నీ బాధ్యత అని చెప్పి నీ తోడబుట్టిన వాడు ఎర్రన్న ఉన్నాడు ఎర్రన్న చూస్తాడే ఓ బిడ్డలో చౌడలమ్మ అటువంటి ఎర్రన్న చూస్తాడు అని చెప్పి ఇప్పుడు చౌడలమ్మకు జీవనార్థి పెట్టుకొని అటువంటి చౌడలమ్మకి ఎక్కిన మాట ప్రకారంగా 12 బిడ్డాలను ఎక్కినాడు చౌడలమ్మలను విభూతి ఉండగావించుకొని ఉసిరికాయ రూపం గావించుకొని సంకటోళ్ళ వేసినాడే శివజంగా అమ్మయ్య ఆ శివజంగా అమ్మయ్య చౌడలమ్మ తయారు చేసుకొని కాకులు దూరని కారండ పడగిలోన పిట్టలు దూరని పీరండ పడగిలోన ఆ కారండ పడగిలోన పారదేవత గెలుదామని చెప్పి ఆ పల్లాజల పరమేశ్వరుడైనా ఆ డబ్బులకం పట్టుకొని ఎత్తులు ఎక్కిండే శివుడు శివుడు ఎత్తులు ఎక్కిండే శివుడు నందివాహనం ఎక్కిండు ఎద్దువాహనం తోటి 3వ జంగల్లా 30 ఆమడ పోయి 6వ జంగల్లా 60 ఆమడ పోయి ఆ పల్లాజుల పరమేశ్వరుడు ఆ పార్వతీదేవికి వరం ఇయ్యాలంటే ఈ రూపమే నేను ఇయ్యదని చెప్పుకొని రూపం రూపం పరమాత్మినాడు మాయవేదమంటున్నాడు మాయవేదమయ్యా గుడిరాజలింగమయ్యా ఆ యొక్క మాయల శివలింగమయ్యా బుడిగా చెంబు పట్టుకొని ఊతకూర పట్టుకొని ఒళ్ళంతా విభూతి ధరించుకొని గుడురాజలింగమై వేషముతోటి కమ్మనలో పట్టుకొని తపస్సు చేస్తున్నట్టుగా కలికి సోమనాల బాయి వద్ద కూర్చొని ఉన్నాడు ఆ మాయరాజంగమయ్యనైనా